Subscribe to Avadhana Saraswati Peetham YouTube channel. Hare 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 Shri Mahaganadhipataye Namaha. ऐं महासरस्वत्यै नमः. श्रीगुरुभ्यो नमः. श्रीवेङ्कटाचलाधिपतये नमः. वसिष्ठमब्रवीद्दुःखात् ब्रह्मर्षिम् अमितौजसम्. పూర్వము ఒకప్పుడు దశరథుడు అనే రాజు, బ్రహ్మదేవుడు చెబుతున్నాడు ఇవన్నీ. దశరథుడు అనే రాజు పూర్వం ఒకప్పుడు అదృష్ట సంతానుడై, అంటే ఆయనకు కొడుకులు కలగని కారణము చేత వశిష్ఠుణ్ణి అడిగాడు. వశిష్ఠమబ్రవీత్ దుఃఖాత్ బ్రహ్మర్షిం అమితౌజసం. పురోహితోస్య వంశస్య విశేషేణ భవాన్ మునే. ఓ స్వామి, మా వంశమునకు పురోహితుడవు నీవు, గురువువు, ద్రష్టవు, మంత్రద్రష్టవు. నీకు తెలియని రహస్యమేమున్నది? ఇంత మహా సామ్రాజ్యమునకు నేను చక్రవర్తినైనా నాకు సంతానము లేదు. పురోహితోస్య వంశస్య విశేషేణ భవాన్ మునే చిరం లాలప్యమానస్య నాసీద్వంశకరస్సుతః. ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను నేను, అయినా వంశోద్ధారకుడైన కుమారుడొక్కడు నాకు కలుగలేదు. పాపినో మమతు బ్రహ్మన్ మయా పాపం కృతం బహు. పాపాత్ముడనైన నాకు సంతానము కలుగలేదు. నేను బహు పాపమును చేశాను. నేను పాపస్య నిష్కృతి కస్మాత్ కథం పుత్రో భవిష్యతి. ఈ పాపమునకు నిష్కృతి ఎలాగా? ఈ పాపము నుంచి నేను బయటపడి ఏ విధంగా నేను పుత్రుణ్ణి పొందగలుగుతాను? ఇది ప్రోక్తో వశిష్ఠస్తు క్షణం ధ్యాత్వా ప్రసన్నధీః. ఆయన ప్రసన్నమైన మనస్సు గలవాడై ఒక్క క్షణము పాటు ఇలా కన్నులు మూసుకుని ఒక్క ముహూర్తం ధ్యాత్వా ఆలోచించి, ప్రాహచైనం నృపం ధీరం వశిష్ఠో భగవాన్ ఋషి. వశిష్ఠుడైన భగవంతుడైన ఋషి అప్పుడు ఆ దశరథునితో, ధీరుడైనటువంటి దశరథుడితో, ధీరః అంటే వికారహేతౌ సతి విక్రియంతే ఏషాం నచేతాంసి త ఏవ ధీరాః అన్నాడు కాళిదాసు. వికారహేతౌ సతి, వికారము మార్పు చెందడానికి వీలు ఉన్నప్పటికీ ఎవని మనస్సు మార్పును పొందదో, వికారహేతౌ సతి విక్రియంతే ఏషాం నచేతాంసి, ఎవరి మనస్సులు మారవో త ఏవ ధీరాః, వాళ్లే ధీరులు అన్నాడు. అలాగే ఇక్కడ ధ్యానస్థిమితలోచనః, అక్కడ వశిష్ఠుడు దిలీపునికి సంతానము లేని నాడు కూడా వశిష్ఠు అలా సుప్తమీన ఇవ హ్రదః అన్నాడు కాళిదాసు. చేపలు తిరుగని చెలిమ వలె, కొలను వలె ఆయన తారకలు కదలని కన్నులతో అలా క్షణము కన్నులు మూసుకుని చెప్పాడట. ఇక్కడ కూడా అలాగే చెబుతున్నాడు. ధ్యానస్థిమితలోచనః ఇతి ప్రోక్తో వశిష్ఠస్తు క్షణం ధ్యాత్వా ప్రసన్నధీః. ప్రాహచైనం నృపం ధీరం వశిష్ఠో భగవాన్ ఋషి. పుణ్యశ్లోకస్య భవతః కథం పాపం భవిష్యతి. నాయనా, సందర్భాన్ని బట్టి నీవలా పాపాత్ముడిని అని అనుకుంటున్నావు కానీ పుణ్యశ్లోకుడవు నీవు, నీకు పాపమేది? ఎంత పుణ్యాత్ముడైనా ఒక్కొక్కప్పుడు పాపాన్ని అనుభవించవలసి వస్తుంది. అంత మాత్రమున నీవు పాపాత్ముడవు కావు. పుణ్యశ్లోకస్య భవతః
కథం పాపం భవిష్యతి తథాపి తద్రాజేంద్ర తథాపి తవ రాజేంద్ర పుత్రప్రాప్తి విరోధకృత్ దుష్కృతం కించిదస్తి ధ్యానేన ప్రతిభాతి మే. అయినా పుత్ర ప్రతిబంధ హేతువైనటువంటి, పుత్ర జనన విరోధ హేతువైనటువంటి ఒకటి నాకు తోస్తూ ఉన్నది. కారణము నా ధ్యానములో తెలుస్తూ ఉన్నది. తస్య పాపస్య శాంత్యర్థం పుత్రాణం ప్రాప్తయే తథా. ఆ పాప పరిహారార్థము పుత్రులు నీకు కలగడం కోసము సేవ్య శ్రీ వెంకటాధీశ క్షీరాబ్ధితనయాపతి, క్షీరాబ్ధితనయాపతి అయినటువంటి, పాల సముద్రపు టల్లుడు అయినటువంటి మహావిష్ణువును, శ్రీవేంకటాచలాధిపతి అయినటువంటి మహావిష్ణువును నీవు సేవించు, ఆ పాప నివృత్తి నీకు కలుగుతుంది అంటున్నాడు. ఇత్యుక్తః ప్రాహ రాజాపి బ్రహ్మన్ కుత్ర శ్రేయఃపతి. ఓ బ్రహ్మన్, ఓ బ్రహ్మ, గురుబ్రహ్మ, ఎక్కడ ఉన్నాడు ఈ మహావిష్ణువు? ఇదానీం వర్తతే విష్ణు కథం దృశ్యో మయా ప్రభు. ఇప్పుడెక్కడున్నాడు? ఆయన్ని ఎలా నేను చూడగలుగుతాను? ఇతి పృష్టః పునః ప్రాహ వసిష్ఠోపి మహాముని శృణు రాజన్ మహాభాగ భాగీరథ్యాశ్చ దక్షిణే. భాగీరథీ నది గంగానదికి దక్షిణ తీరములో వర్తతే వెంకటశైలో యోజనానాం శతద్వయే. గంగానదికి 200 యోజనములకు దూరములో దక్షిణాపథములో వెంకటాచలము ఉన్నది. సువర్ణముఖరీతీరాత్ ఉత్తరే క్రోశమాత్రకే. సువర్ణముఖరీ నదికి, సువర్ణముఖీ నదికి ఉత్తరమునకు ఒక క్రోసు దూరములో ఈ సువర్ణముఖరీ నది. ఇవన్నీ చాలా చరిత్ర ప్రసిద్ధములైనవి, పురాణ ప్రసిద్ధములైన నదులు. మనం సువర్ణముఖరి కాళహస్తికి వెళ్ళినా సువర్ణముఖి నదిలో స్నానం చెయ్యము. అది ఎంత పుణ్యావహకమో చెప్తున్నాడు చూడండి. సువర్ణముఖరీ తీరాత్ ఉత్తరే క్రోశమాత్రకే. సువర్ణముఖరీ తీరము గంగానదికి దక్షిణమున 200 యోజనముల దూరములో, సువర్ణముఖరీ నదికి ఉత్తర భాగములో ఒక క్రోసు దూరములో ఈ వెంకట పర్వతము ఉన్నది, వెంకటాచలము ఉన్నది. అనేక కిన్నరీభిశ్చ శోభితైః పర్వతోత్తమః అనేక పుణ్యతోయైశ్చ పుణ్యైశ్చైవ మహాహ్రదే. మహాహ్రదేః ఎన్నో పుణ్యములతో అలరారుతూ ఉన్నది, మహాహ్రదములతో అలరారుతూ ఉన్నది. మహాహ్రదై అనేక పుణ్యతీర్థములతో శోభిల్లుతున్నది ఈ వెంకటాచలము. పుణ్య జలములు కలిగినటువంటి పుణ్యతీర్థములతో సేవింపబడుతూ ఉన్నది ఈ వెంకటాచల పర్వతము. అనేక కిన్నరీ బృందములతో శోభితమవుతూ ఉన్నది. దివ్యోయం పర్వతేంద్రస్తు నపునః ప్రాకృతో గిరి. అన్ని కొండల వలె కొండ కాదు ఇది, కొండగాని కొండ ఇది అన్నాడు అన్నమయ్య. ఇది మామూలు కొండ కాదు, ఇది మామూలు పర్వతము కాదు. ఇది విశిష్టః కశ్చన పర్వతః దివ్యః, దివ్యమైనటువంటి పర్వతరాజము. న పునః ప్రాకృతః దివ్యోయం పర్వతేంద్రస్తు న పునః ప్రాకృతో గిరిః. స్వరూపం తస్య శైలస్య న తు జానంతి మానుషాః. దాని యొక్క స్వరూపమును మానవులు తెలుసుకొనజాలరు. ఆదిశేషుని శరీరాకృతిలో ఉన్నది అన్నారు. పరమేశ్వరుని యొక్క వృషభాకృతిలో ఉన్నది ఈ పర్వతం అన్నారు. చూసారా, సాక్షాత్తు వేదము యొక్క స్వరూపముతో ఉన్నది ఈ పర్వతం అన్నారు. ఇలా అనేక విధముల అనేకులు మహితాత్ములు మహాత్ములు దీన్ని అభివర్ణిస్తూ ఉన్నారు. అటువంటిది ఈ పర్వతము. అందువల్ల మానవులు తెలుసుకునజాలరు దీని మాహాత్మ్యము.
నారాయణస్య దేవస్య వైకుంఠపురవాసినః సూర్యవైకుంఠనాకేభ్యః ప్రియోయం వెంకటాచలః. నారాయణస్య దేవస్య వైకుంఠ పురవాసినః, వైకుంఠపురవాసి అయినటువంటి శ్రీ మహావిష్ణువుకు సూర్యలోకము కన్నా, వైకుంఠము కన్నా, నాకలోకము కన్నా అంటే స్వర్గలోకము కన్నా ఇది ప్రీతిపాత్రమైనది. సూర్యలోకములో ఎవరుంటారయ్యా? సూర్యనారాయణ స్వామి ఉంటాడన్నాడు సూర్యలోకములో. ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్టః. సరసిజాసన సన్నివిష్టుడైన నారాయణమూర్తి ఆయన సూర్యనారాయణుడు అన్నారు. కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటీ కేయూరవాన్ భుజకీర్తులు, మకర కుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయవపుః ధృత శంఖచక్రః. శంఖచక్ర గదాధారి అయి సూర్యనారాయణమూర్తి సూర్యమండలములో ఉంటాడట ఆయన. అటువంటి సూర్యలోకము కన్నా అన్నాడు. వైకుంఠాత్, వైకుంఠము కన్నా ప్రియమైనది అన్నాడు. వైకుంఠములో ఎవరుంటారు? శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. అటువంటి మహావిష్ణువు ఆ లోకములో ఉంటాడు, వైకుంఠములో. ఆ విష్ణువుకు ఆ వైకుంఠము కన్నా ప్రీతిపాత్రమైనది ఈ వెంకటాచలము, వెంకట పర్వతము అంటున్నాడు. ఇంకా స్వర్గము కన్నా, స్వర్గములో ఎవరున్నారయ్యా? ఉపేంద్ర స్వరూపముగా ఇంద్రుని రూపముతో ఉన్నాడు విష్ణువు అక్కడ. కాబట్టి ఆ ఇంద్రలోకము కన్నా ప్రీతికరమైనది ఈ వైకుంఠాచలము. సూర్యవైకుంఠ నాకేభ్యః ప్రియోయం వెంకటాచలః. తస్మిన్ హి రమతే నిత్యం శ్రీనివాసః శ్రియాసః. దర్శనార్థం హరేస్తత్ర యజంతే మునయో మలాః. శుద్ధులు, ఆత్మస్వరూపులు, ఆత్మజ్ఞాన సంపన్నులు అయిన మునులు ఆయన దర్శనార్థులై నిరంతరము అక్కడ తమ జీవితమును యజ్ఞమయము చేసుకుని జీవిస్తూ ఉన్నారయ్యా. మునులు, తపోధనులు, మహాత్ములు, వీతరాగులు వీళ్ళందరూ కూడా అక్కడ ఆయన దర్శనం కోసం వేచి చూస్తూ ఉన్నారు. అటువంటి వెంకట నగాధిపతిని నీవు దర్శించు, నీ పాపము ప్రక్షాళితమవుతుంది అని వశిష్ఠుల వారు దశరథ మహారాజుకు సెలవిచ్చారు. యోగినః త్రిదశాశ్చాపి తపః కుర్వంతి సంతతం. అక్కడ శుద్ధ చేతస్కులైనటువంటి మహనీయులు, యోగి పుంగవులు, మహాత్ములు, తాత్వికులు, వీతరాగులు, దేవతలు, దేవతా సార్వభౌములు, యోగినః త్రిదశాశ్చాపి తపః కుర్వంతి సంతతం అక్కడ తపస్సులు చేస్తూ ఉన్నారు నిరంతరము ఆ స్వామి దర్శనార్థులై. స్వయంభూ భగవాన్ బ్రహ్మ, ఇంకా వీరు వారెందుకు? స్వయంభూ, తనకు తల్లిదండ్రులు లేనివాడు ఆయన. స్వయం భవతి ఇది స్వయంభూ, స్వయముగా తనకు తానై పుట్టినవాడు. స్వయంభూ భగవాన్ బ్రహ్మ, స్వయంభువు భగవంతుడైనటువంటి బ్రహ్మ. తస్మిన్ గిరివరోత్తమే లోకానుగ్రహ సిద్ధ్యర్థం కరిష్యంతి తపోమహత్. లోకానికి అనుగ్రహం ప్రసాదించాలి అనేటువంటి ఒక అకుంఠిత దీక్షతో స్వామి భగవాన్ బ్రహ్మ అక్కడ తపస్సు చేస్తూ ఉన్నాడు.
దర్శయిష్యతి తస్మై చ స్వయం రూపం మహద్ధరిః దాస్యత్యభీష్టం సర్వేభ్యో దర్శనాదేవ మాధవః. తప్పకుండా ఈ అందరికీ నీకు కూడా ఆ శ్రీ మహావిష్ణువు తన అమేయమైనటువంటి మహత్పూర్ణమైనటువంటి రూపాన్ని దర్శనం చేయిస్తాడు ఆయన అనుగ్రహముతో. అభీష్టం సర్వేభ్యః దదాతి. ఆయన దర్శన మాత్రము చేత సర్వాభీష్టములు నెరవేరుతాయి. ఆయనను వేరే వరము అడగవలసిన పని లేదు. దర్శనాదేవ కేవలాత్, కేవలము దర్శనము చేసినంత మాత్రముననే సర్వాభీష్టములు నెరవేరుతాయి. కూలంకషమహౌదర్య గుణసింధుః శ్రియః పతిః. కూలంకషమహౌదార్య గుణసింధుః శ్రియః పతిః. ఆ శ్రీపతి కూలం కషతి ఇది కూలంకషః. కూలం అంటే మూలములను వరుసుకుంటూ వెళ్ళేటువంటి ప్రవాహమును కూలంకష అంటారు. కాబట్టి అయ్యో నేను ఇది అడగలేదే, ఈ అడిగిన కోరికను నేను ఇలా అడగలేదే, నేను ఇలా అడగవలసింది ఇలా అడిగాని, ఇటువంటి లోపములు లేవు భగవంతుడి దగ్గర అన్నాడు. నీవు ఏమడిగినా అడగకపోయినా నీకు ఏం కావాలో ఏమి ఇవ్వాలో ఆయన సర్వసమగ్ర స్వరూపముగా కూలంకషముగా దరులు వరసికొనిపోయేటట్లుగా అంత లోతుగా ఆలోచనములతో ఒక క్షణములో ఆయన నీకేం కావాలో సర్వార్థములను ప్రసాదిస్తాడు. కూలంకష మహౌదార్య గుణ సింధు. ఆయన కూలంకష మహా ఉదార సింధువు. ఆయన ఔదార్య గుణములకు సింధువు, మహాసముద్రము ఆయన. శ్రియపతి, ఆ శ్రీపతి. తవాప్యభీష్టం గోవిందో దాస్యత్యేవ న సంశయః. నీకు కూడా ఆ గోవిందుడు తప్పకుండా అభీష్టమును సిద్ధింపజేస్తాడు. ఏవ ముక్తో వసిష్ఠేన చక్రవర్తి గుణాకరః. ఈ విధంగా గుణాకరుడైనటువంటి గుణార్ణవుడైనటువంటి చక్రవర్తి ఈ విధంగా ఆ వశిష్ఠుడు చెప్పగానే రాజా దశరథో దృష్ట్వా ప్రసన్న ముఖ పంకజః. ప్రసన్న ముఖ పంకజుడై దశరథుడు ప్రయయౌ చ వసిష్ఠేన వెంకటాఖ్యం గిరిం ప్రతి. గురువర్యులైనటువంటి ఆ వశిష్ఠుల వారిని కూడా ప్రార్థించాడు. మీతో పురస్సరముగా నేను వెంకట నగామును దర్శనం చేస్తాను, వెంకట పర్వతమును తాము కూడా దయచేయండి, అనుగ్రహించండి అని కోరాడు. ప్రయయౌ చ వసిష్ఠేన వెంకటాఖ్యం గిరిం ప్రతి గంగాం గోదావరీం రమ్యాం కృష్ణాం వేణీమనంతరం. ఇలా ఒక్కొక్క నదిని దాటుకుంటూ వస్తున్నాడు. మరి ఉత్తర దేశం నుంచి రావాలి కదా, గంగా నదిని దాటాడు ఆయన, దాని నుంచి దక్షిణానికి రావాలి. గోదావరి నదిని దాటారు. గంగాం గోదావరీం రమ్యాం కృష్ణాం వేణీం అనంతరం. కృష్ణవేణీ నదిని దాటారు. మలాపహారిణీం భద్రాం తుంగాం పంపాం మనోహరాం. భద్ర మలాపహారిణి అయినటువంటి, మలం అంటే పాపము, పాప అపహారిణి అయినటువంటి తుంగభద్రా నదిని, భద్రను తుంగను కూడా దాటి పంపానదిని దాటి మనోహరమైనటువంటి భవనాసీంచ సంప్రాప్య, భవనాసి అయినటువంటి నదిని పొంది స్నాత్వా మహారథ, మహారథుడైనటువంటి ఆ దశరథుడు అక్కడ స్నానములు చేస్తూ వెంకటాద్రిం దదర్శాధ తుంగ శృంగ సమన్వితం. ఎత్తైన గోపురములతో అలరారుతూ ఉన్నటువంటి ఆ వెంకటాక్ష పర్వతమును సమీపించాడు ఆయన. ముకుంద ముకుంద మునిజన పరమానంద. ముకుంద ముకుంద మునిజన పరమానంద. ముకుంద ముకుంద మునిజన పరమానంద. శ్రీగంధ గోవింద, శ్రీగంధ ఓ గోవింద, సేవిత పాదారవింద. ముకుంద ముకుంద మునిజన పరమానంద.
మునిజన పరమానంద శ్రీగంధ గోవింద శ్రీగంధ ఓ గోవింద శ్రీగంధ ఓ గోవింద సేవిత పాదారవింద ముకుంద ముకుంద మునిజన పరమానంద ముకుంద ముకుంద మునిజన పరమానంద ముక్తిమూలకంద ముక్తిమూలకంద బహుశతగుణమాకంద ముక్తిమూలకంద బహుశతగుణమాకంద ముక్తిమూలకంద బహుశతగుణమాకంద నిన్నందుకునే భాగ్యం నిన్నందుకునే భాగ్యం ఏ నాటికైనా మాకుందా నిన్నందుకునే భాగ్యం ఏ నాటికైనా మాకుందా ముకుంద ముకుంద మునిజన పరమానంద ముకుంద ముకుంద మునిజన పరమానంద ఏనాడైనా మారిందా ఏనాడైనా మారిందా మా బుద్ధి తీరు గురువిందా ఏనాడైనా మారిందా మా బుద్ధి తీరు గురువిందా నీ పదముల కడ చేరిందా నీ పదముల కడ చేరిందా కైవల్యమే కైవల్యమే నందానంద కైవల్యమే నందానంద ముకుంద ముకుంద మునిజన పరమానంద ముకుంద ముకుంద మునిజన పరమానంద లక్ష్మీ శ్రీ హృదయారవింద మిళిత మిళింద లక్ష్మీ శ్రీ హృదయారవింద మిళిత మిళింద లక్ష్మీ శ్రీ హృదయారవింద మిళిత మిళింద నీల నీల వర్ణ విజిత వర పర్వత కళింద నీల నీల వర్ణ విజిత నీల నీల వర్ణ విజిత వర పర్వత కళింద ముకుంద ముకుంద మునిజన పరమానంద ముకుంద ముకుంద మునిజన పరమానంద అవధాన శ్రీపీఠమునందున వాణి సగంధ సగంధ అంటే సమానం అవధాన శ్రీపీఠమునందున వాణి సగంధ అవధాన శ్రీపీఠమునందున వాణి సగంధ
నాగఫణి శ్రీగళమున నర్తిత కృతి పదబంధ నాగఫణి శ్రీగళమున నర్తిత కృతి పదబంధ అవధాన శ్రీపీఠమునందున వాణీ సగంధ అవధాన శ్రీపీఠమునందున వాణీ సగంధ నాగఫణి శ్రీగళమున నర్తిత కృతి పదబంధ ముకుంద ముకుంద మునిజన పరమానంద ముకుంద ముకుంద మునిజన పరమానంద శ్రీగంధ ఓ గోవింద శ్రీగంధ ఓ గోవింద సేవిత పాదారవింద ముకుంద గోవింద మునిజన పరమానంద ముకుంద గోవింద Subscribe to Avadhana Saraswati Peetham YouTube channel. Like and share this video.